మిలియన్ సబ్స్క్రైబర్స్, ప్రతిరోజు కోటిన్నరకి పైగా వ్యూస్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్. వెల్కమ్ టు ఆదాన్. నేను హరిత. కామారెడ్డి జిల్లాలో కలకలం. ఏం జరిగిందో ఏమో తెలీదు. కామారెడ్డికి చెందిన ఒక ఎస్ఐ, అలాగే ఒక మహిళా కానిస్టేబుల్, ఒక కంప్యూటర్ ఆపరేటర్ శవాలుగా తేరారు. ముగ్గురు కూడా. నిన్న రాత్రి విధులకు వెళ్ళిన కానిస్టేబుల్ శృతి, ఏం జరిగిందో ఏమో తెలీదు, తెల్లవారేసరికి ఇంటికి రావాల్సిన శృతి ఇంకా రాకపోవడంతో అనుమానంతో వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి మా అమ్మాయి శృతి ఉందా అని అడిగారు. అయితే ఎప్పుడో వెళ్ళిపోయిందండి అని అన్నారు పోలీస్ స్టేషన్లో వాళ్ళు. అయితే ఇంకా వీళ్ళు కంగారు పడి మధ్యాహ్నం అయినప్పటికీ ఇంకా రాకపోయేసరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు, మా అమ్మాయి ఎక్కడుందో కనుక్కోండి అని చెప్పి. అయితే ఇదిలా ఉంటే స్టేషన్ పరిధిలో కొంచెం దూరంగా ఉన్న పోలీస్ స్టేషన్లో ఇంకొక ఎస్ఐ సాయి కుమార్ కూడా మిస్ అవ్వడం జరిగింది. ఆయన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది నిన్న మధ్యాహ్నం నుంచి. ఇక్కడ మిస్ అయిన పోలీసులకి ఒక అలవాటు ఉంటుంది కదా, ఏ ఇద్దరైనా మిస్ అయితే ఎట్ ఏ టైము సో వాళ్ళిద్దరిని ఒక ఫ్రేమ్లోకి తెచ్చి చూస్తుంటారు. ఏం జరిగిందా అన్న కోణంలో విచారిస్తే ఎస్ఐ సాయి కుమార్ అలాగే శృతి ఫోన్లు 2 నెంబర్స్ ఒకే చోట ట్రేస్ అయినాయి. అదే అక్కడున్న దగ్గరలో ఉన్న చెరువు దగ్గర. ఏం జరిగిందని చెప్పి పోలీసులు అక్కడికి వెళ్ళి చూసేసరికి శవాలుగా ఉన్నారు. వీళ్ళిద్దరితో పాటు ఇంకొక వ్యక్తి కూడా శవంగా తేలాడు. అయితే ఏం జరిగిందా అని ఆలోచిస్తున్న నేపథ్యంలో ఆ ఎస్ఐ సాయి కుమార్ శృతి కొంతకాలంగా సన్నిహితంగా ఉండడం, వాళ్ళిద్దరూ ఫోన్లు మాట్లాడుకోవడం, కలిసి ట్రావెల్ చేయడం, ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు ఇద్దరు కలిసి వెళ్ళడం, కలిసి మాట్లాడుకోవడం జరిగినాయి అని చెప్పి అక్కడ పోలీస్ స్టేషన్లో ఉన్న వాళ్ళు చెప్తున్నారు. శృతి రెగ్యులర్గా ఎస్ఐని కలుసుకుంటుంది అని కూడా చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ ఫోన్ కాల్స్ ఆధారంగా కూడా వీళ్ళిద్దరూ ఒక రిలేషన్లో ఉన్నట్టు కన్ఫర్మ్ చేశారు పోలీసులు. అయితే దీని తర్వాత మరి ఆ మూడో వ్యక్తి ఎవరు అన్నది ఆలోచిస్తే కనుక ఆ మూడో వ్యక్తితో కూడా శృతి సన్నిహితంగా ఉంటున్నట్టు కొంతమంది చెప్తున్న సమాచారం. ఎందుకంటే ఎస్ఐ సాయి కుమార్ ఆల్రెడీ పెళ్ళైన వ్యక్తి. సో అతన్ని పెళ్లి చేసుకోవడం కుదరదు కాబట్టి శృతి, నిఖిల్ అనే వ్యక్తి, ఈ కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ నిఖిల్ శృతి పెళ్లి చేసుకుందాం అని అనుకున్నారంట. సో వాళ్ళిద్దరు కూడా రిలేషన్లో ఉన్నట్టు అక్కడ స్థానికంగా చూసిన వాళ్ళు చెప్తున్నారు మీడియా ప్రతినిధులతో. అయితే ఇక్కడ వరకు ఉన్న సమాచారం ఇది. నిన్న మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఏం జరిగిందో తెలీదు. తెల్లారేసరికి ముగ్గురు శవాలుగా తేలారు. అయితే ఈ విషయాన్ని శృతి, నిఖిల్ పెళ్లి చేసుకోబోతున్నట్టు మరి ఆ ఎస్ఐకి తెలిసిందా, లేదంటే ఆ ఎస్ఐయే వీళ్ళిద్దరిని అక్కడికి పిలిచాడా, లేకపోతే శృతి పిలిచిందా వీళ్ళిద్దరిని అక్కడికి అన్నది తెలీదు మరి. అయితే ఇక్కడ ఎస్ఐకి నిఖిల్కి ఏదైనా వాగ్వాదం జరిగి వాళ్ళిద్దరూ కొట్టుకుంటూ ఆ చెరువులో పడ్డారా, ఈ విషయం ఎక్కడ తెలుస్తుందా అని చెప్పి శృతి కూడా భయంతో చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకుందా, ఇక్కడ ఎవరు ఆత్మహత్య చేసుకున్నారు, ఎవరు హత్యకి గురయ్యారు అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే రకరకాల కోణాలు దీంట్లో కనపడుతున్న నేపథ్యంలో ఇంకా ఏది ఫైనల్గా తేల్చి చెప్పలేకపోతున్నారు పోలీసులు. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం అయితే ఇక్కడ అనుమానించాల్సిన కోణాలు 3 ఉన్నాయి. శృతి వీళ్ళిద్దరిని చెరువులోకి తోసేసి తను చనిపోయిందా, లేకపోతే ఎస్ఐ వీళ్ళిద్దరిని తోసేసి తను ప్రమాదవశాత్తు చెరువులో పడిపోయాడా, లేదు అని అంటే వీళ్ళిద్దరికి గొడవై వీళ్ళిద్దరు చనిపోతే ఆ సాయి కుమార్ కూడా దూకి చనిపోయాడా అన్న విషయం తెలియాల్సి ఉంది. మొత్తానికి ముగ్గురు అయితే శవాలుగా తేలారు. మరి ఎవరు చంపేశారో, ఎవరు ప్రమాదవశాత్తు దాంట్లో పడిపోయారో, భయంతో దూకేశారో ఇంకా తెలియాల్సి ఉంది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం వరకు అయితే ఇది స్టోరీ.